ఉండకూడదని కోరుకుంటాను అలాంటి. ఎందుకంటే మనము ఇక్కడ గడిపే సమయమే బహు తక్కువ. ఆ ఉన్న సమయంలో చక్కగా ఈరోజు సంపత్తాలని స్నానం చేసి వచ్చారు కదా. అవునండి, ఈ 10 నిమిషాల్లో కూడా ముందుకే వెనక్కి ఊగుతుంటే ఏ ప్రయోజనం అండి. అందుకని గుర్తుపెట్టు, ప్రభు వారే రక్తము చెమటగా మార్చేలాగా ప్రార్థన చేస్తేనే ఆయన శ్రమలను సహించగలిగాడు అంటాడు. అలా ఉంచుకోవడం పర్లేదు, నా గురించి ఎందుకు తీసేయడం వద్దు, ఉంచుకోండి. మరి మనము కూడా ప్రియబిడ్డారా, ఎందుకు మాట చెప్పానంటే ఈ లోకంలో జీవిస్తున్న మనకి శరీరంగా కానీ ఆత్మీయంగా కానీ చాలా శ్రమలు ఉన్నాయి కదా. నాకు ఇక్కడ ఏ బాధ లేదు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళు లేవుగా పెట్టి అమ్మ స్తోత్రం చెప్పండి. అమ్మ ఉన్నాయా? దేవుడికి నా ప్రార్థన బాగా అనిపించినట్టుంది కదండి. మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ఏదో సమస్య ఉంటూనే ఉందండి. మనం ఇక్కడ ఎందుకు కూడా వచ్చామంటే ఆ శ్రమను పోగొట్టుకోవడానికి వచ్చాం, అంతే కదండి. అయ్యా నాకు ప్రాణావసరత కావాలి, నా బిడ్డలు బాగుండాలి, నా వంట బాగా పండాలి, లేకపోతే గృహం కట్టుకోవాలి, ఇలాంటివి అడగడానికి వచ్చాం. అవి పొందుకోవాలంటే ఎన్నిసార్లు అడగాలండి? ఎంతసేపు అడగాలండి? ప్రియబిడ్డారా, భౌతికమైన ఈ అవసరాల కంటే మనము ఆశీర్వాదం పొందుకోలేకపోవగలవి మరికొన్ని ఉన్నాయండి. అవేంటి ఈరోజు నేర్చుకున్నాం. ఈరోజు అంశం ఇదేనండి. దేవుని నుండి మనం ఆశీర్వాదం పొందుకోలేకపోవగల కారణాలు ఏంటి ఈరోజు నేర్చుకుందామండి. ఎందుకంటే ప్రియబిడ్డారా, మనుషుడిగా పుట్టినవాడు పాపం చేయకుండా ఉండడండి. అయితే మనకు తెలిసినవి కొన్ని, దొంగతనం చేయడం పాపం తెలిసి చేయమని చేస్తామా? నరహత్య పాపం చేయడం తెలిసి మనం చేయట్లేదు, వ్యభిచారం పాపాన్ని తెలిసి అది చేయట్లేదండి. అయినను పాపంలోనే ఉన్నాం మనం. ఏ విధంగా ఉన్నాం పాపము? అదే 2 రోజులు ఈ లెంటి డేస్ కూడా శరీరశ్రమ ధ్యానకాలం అంటే అయ్యా నా వలన అంటే నా ప్రవర్తనతో కానీ, నా చూపుతో కానీ, నా హృదయంతో కానీ నేను చేసినటువంటి పాపములు ఏమిటంటే క్షమించు అని అడగడానికే మనం వస్తున్నామండి. ఈ లెంటి డేస్ కూడా అందుకే ఏర్పాటు చేయబడినామండి. అందుకని ప్రీపిటారి ఇప్పుడు ఒక్కొక్క పాఠం జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది చదువుతున్నది ఫాలో అవ్వండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చదివాం కదండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మనము 12వ వచనం నుంచి మనం చూసినట్టయితే, నా సన్నిధిని కనబడవలనని. నేనే చదువుతాను. ఎందుకంటే నేను చదివితే నాకు చెప్పడానికి కుదురుతుంది. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపారపడము, దాని ఎగను తేగొడి. ప్రియబిడ్డలారా, మొదటి మాట నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారే, మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఆ మాట ఒకవేళ మాస్టర్ గారు మేగానంటే మీకు ఎంత కోపం వస్తుందండి? వస్తుందండి, రాకుండా ఎవరు? ఎందుకంటే ఇది మా ఊరు, మేము కట్టుకున్న చర్చి, మమ్మల్ని రావద్దంటే నువ్వెవరు అని అడగొచ్చండి. సహజంగా అదే అడుగుతాం. కానీ మాస్టర్ అంటే ఇక్కడ అయ్యారు అన్నట్ల అనేది ఎవరండి? దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని రమ్మని మిమ్మల్ని పిలిచింది. అదే కానీ మనం గుడి కట్టుకుంటే మనం రావద్దంటే ఎవరు చేస్తారు ఇక్కడ ప్రార్థన? అసలు రావద్దని కారణం ఏంటి? ఇప్పుడు పిల్లలు కూడా నేను రావద్దాన్ని, ఎందుకు రావద్దన్నా చెప్పండి, కారణం చెప్పండి. అదండి, ఇప్పుడు దేవుడు కూడా నా సన్నిధి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడని అడుగుతున్నాడంటే, అంటే మనం రావద్దని ఎందుకంటే ఆయన మన ద్వారా కూడా అలాంటి పిల్లలు చేసేటటువంటి దేవునికి ఆటంకమైన పనులు మన ద్వారా జరుగుతున్నాయి. అందుకని నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి పిల్లలకైతే తెలియదు కదా, వాళ్ళు అనుకున్నా మేము వాడుకున్నాం అనుకుంటున్నారు. కానీ అందుకే డిస్టర్బెన్స్ అని మనకు మాత్రం తెలుసు. మీరు కూడా అనుకుంటున్నారు, దేవుని సన్నిధికి వచ్చి పాట పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వినడానికి వస్తున్నాను కదా, అయినా ఎందుకు రావద్దన్నాడు దేవుడు నన్ను అనే ఆలోచన మీకు కూడా వస్తుందనండి. వచ్చిందా రాలేదా? వచ్చిందా? రమ్మని ఎంతవరకు పిలుస్తున్నారు కదా సేవకులందరూ. మరి ప్రభు ఏమిటంటే నా సన్నిధి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని అంటున్నాడండి. ఎందుకు రావద్దన్నాడండి? ప్రియబిడ్డారా, చదువుకుంటూ వెళితే మనం చూస్తుంటే 14వ వచనం, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చూడండి, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలపు, ఏనండి, నియామక కాలము నాకు హేయములు. ఇక్కడ ఉత్సవములు అంటే మనం చేసుకునే క్రిస్మస్, ఈస్టర్ పండుగలు, అవి దేవుడికి ఇష్టం లేదంట.
అందుకే ఇక్కడ నుంచి పండుగ చేసుకోవడం మానేద్దామండి. దేవునికి ఇష్టమైనవి కదా మనం చేయాల్సింది, ఆయన చేయొద్దు అంటున్నాడు. నియామక కాలము, ఇక్కడ ఏముందండి? నియామక కాలములు నాకు దేవుడు, నియామక కాలములు నాకు. నియామక ఇలాంటి వాక్యం మాట వస్తుంది, మీకు ఇంకొకసారి అవకాశం చెప్తాం. నియామక కాలం అంటే మనం ఏర్పాటు చేసుకునేది. అంటే మనం ఒక్కొక్కసారి మీటింగ్స్ పెట్టుకుంటాం కదండి, మీటింగ్ పెట్టుకోవట్లేదా? చాలా చోట్ల అందరూ ఉపవాస కూడికలు, ఉద్యోగ కూడికలు, స్వస్థత కూడికలని చాలా మంది మీటింగ్స్ పెట్టుకుంటారు. అవి కూడా దేవునికి ఇష్టం లేదంట. మీటింగ్లు పెట్టుకుని మనం ఎవరి గురించి నేర్చుకుంటామండి? మీటింగ్లు ఎవరి గురించి చెప్తారమ్మా? చాలా మంది పాస్టర్స్ వస్తారు మన దగ్గరికి, అందరూ ఈ వాక్యమే చెప్తారా, వాళ్ళు సొంత మాటలని చెప్తారా? వాక్యమే కదా. దేవుడు టైం కూడా ఇష్టం లేదంట. మరి ఎందుకంటే మనం కాదు, మన చర్చే పెట్టుకున్నాం, బయటకు వెళ్తే పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు. మొన్నటి వరకు హోసన్న మినిస్ట్రీస్ జరిగింది కదండి, 5వ తారీఖు నుంచి అక్కడికి లక్షల మంది వచ్చారు. మరి అవి దేవుడికి ఇష్టం కాదంట. అంటే పెట్టడం తప్పంటారా? తప్పు కాదండి. కానీ అక్కడికి వచ్చి చేసే ఉత్సవాలు దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ అందరూ పాటలే పాడేదండి, సినిమా పాటలే పాడే, డాన్స్లు వేసారా? పరిశుద్ధాత్మ కూడికి నడిపించారు. ఎందుకు ఇష్టం లేదు? చాలా జాగ్రత్తగా మీరు మీ ఆటలు వినండి. నా సన్నిధికి ఎందుకు వస్తున్నారని అడుగుతాడు ప్రభు, అలాగే ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. నియామక కాలపడి మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు, అవి నాకు నచ్చలేదు అంటున్నాడండి ఆయన. ఎందుకు నచ్చట్లేదండి? రోజు లేదు కాదంటున్నారు, ఎందుకు కూడా మనం తెలుసుకోవాలండి. మీరు చేసే నియామక కాలపు ఉత్సవాలు కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రియులారు గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు మీ కొరకు నేను భోజనం ప్రిపేర్ చేయాలి, అన్నం వండాలనుకోండి, అన్నం వండాలి. ఇప్పటివరకు ఏం చేశానంటే కింద నేలకు చేతి నెల తుడిచి సరిగ్గా తూపడానికి ఇక్కడ కూడా తిప్పేసి ఆ బియ్యం కలిసి అందులో పెట్టి తిప్పుతానండి. అన్నం తింటారా మీరు? ఎందుకు తింటారు? అన్నవేగా వండితేనేమో ఏమా చెప్పండి, ఎందుకు తింటారు? ఈ చెయ్యి ముందు ఎక్కడికి వెళ్ళింది? కింద ఉన్న మధ్యలో పోగు చేసింది. తర్వాత నా తనలోకి వెళ్ళింది ఉన్న పేర్లని పట్టు పేర్లు వెళ్ళింది నాకు శుభ్రంగా. ఇంకా ఎక్కడెక్కడ అసహ్యమైన చోటలు చేయబెట్టి తర్వాత వెంటనే బీక్ వచ్చి సర్దులు వేసి అన్నం కలిపి వండేసి తినేమంటే ఆ గిన్నె కూడా ఎలా ఉందండి? మొన్న తోమింది. ఇంకా దాని కడిగి బొక్కి లేక నేలకు తిప్పి కడిగేసి మళ్ళీ పెట్టేసి తింటారా? ప్రియుల మనం చేస్తున్నది కూడా సేమ్ అంతేనండి. మన చెయ్యి కడుక్కోవట్లా, హృదయాన్ని కడుక్కుంటున్నామా? మన కళ్ళను కడుక్కోవట్లా, మన చెవులను కడుక్కోవట్లా. చేతులు కాళ్ళు కడుక్కుంటారండి, చెవులు కళ్ళు కడుక్కుంటారా? కడుక్కోరా? చేస్తున్నారా? ఏమన్నా బ్రష్ చేస్తున్నాం, పళ్ళని తోముకుంటున్నారండి అమ్మా? తోముకున్న దేవుడు స్తోత్రం చెప్పండి. సగమంతా అవ్వట్లేదండి. మీకు అర్థం కూడా కొరకు చెప్తున్నాను. నువ్వు ఎలాగైతే ఆహారాన్ని భుజించడానికి ముందు నీ పళ్ళు పవిత్రమైన కళ్ళు అపవిత్రమైనవని చెప్పి తెలిసి వాటిని ఏం చేస్తున్నావండి? బ్రష్తోను నీళ్ళతో క్లీన్ చేసుకుంటున్నాం కదా. అలాగే మన క్రియలని పాపముల ద్వారా దేవునికి ప్రార్థన నైవేద్యమును తయారు చేస్తున్నామండి. అందుకే ఆయన వాటిని అంగీకరించట్లేదండి. నేను ఎంతో ప్రేమతో నేను మీకోసం ధర్మం గురించి వచ్చాను, చెమటలు కాల్చుకుంటూ వండాను. ఆ చెమట కూడా అందులో కొంత వేసానండి. తినడమ్మా అంటే తింటారా? ఎందుకంటే దాన్ని పవిత్రంగా ఉండేది. మీ మీద ప్రేమ ఉండొచ్చు నాకు, కానీ వండిన పద్ధతి బాగుందా? మీరు కూడా అంతేనండి, జ్ఞాపకం చేసి మీకు కదా మనం అంతేనండి. దేవుడి మీద ఎంతో ప్రేమ ఉంది, భక్తి ఉంది, కానీ ఆయన ప్రార్థించే విధానం బాగలేదండి. మన చేతులు కడుక్కోవట్ల, మన హృదయం కడుక్కోవట్ల, మన కళ్ళను కడుక్కోవట్ల. అవి పాపముతో అలాగే నిండిపోయి ఉన్నామండి. పాపముతో అలాగే నిండిపోయి ఉన్నామండి. అలాగే దేవునికి ఆహారాన్ని అంటే ప్రార్థనని చేస్తున్నామండి. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. అందుకని మీరు మందిరానికి అవడమన్నారు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి వస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు, నియామక కాలం అని చెప్పి ప్రత్యేక ప్రార్థనలు మీరు ఎందుకు చేస్తున్నారు? మీలో మార్పు లేదు, మారు మనసు లేదు, పాప క్రియలు విడిచిపెట్టట్లేదు. కనుక ఇక్కడ నుంచి మీరేం చేసుకోవాలండి? శుద్ధీకరించుకోవాలి. శుద్ధమని చదివే ఇందులోనే ఉందండి. మనం శుద్ధీకరించుకున్న తర్వాతని దేవుడికి ఏం చేయాలండి? మన నైవేద్యములను. అందుకని ప్రభు రావద్దు మందిరానికి, మీరు వచ్చిన ప్రయోజనము
నేను మీ మీద ప్రేమతో మామూలు వైట్ రైస్ కూడా కాదు, బిర్యానీ వండాను. ఏమైనా ప్రయోజనం అది? ఎవరైనా భుజిస్తారా? ఎవరైనా స్వీకరిస్తారా? అలాగే మీరు కూడా ఎంత భక్తి ఆచరించినా కూడా మీ మొరలను దేవుడు కనీసం ఆలకించను కూడా ఆలకించడు. ఇప్పుడు అర్థమైందండి. ఏమన్నా ఫ్యాన్ లేదండి? సరే, ప్రిమిట జ్ఞాపకం చేసిన అందుకే నియామక కాలపు ఉత్సవాలు కూడా ఆయన హేములండి. అవి నాకు చాలా వచ్చినాను కూడా, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు, మీరు బహుగా ప్రార్థన చేసినాను. అందుకే నేను చెప్పాను కదా, ఎందుకు మందిరానికి రావద్దు అంటాడు. ఎందుకు మీరు ప్రార్థనలు మీరు నియామక కాల ఉత్సవములు చేయొద్దని ఎందుకంటున్నారంటే, ఎలా ఉన్నామంటే మనము ఎలా ఉన్నామండి అక్కడ చదువుతాం కదా, అవి దేవునికి బాధాకరంగా ఉన్నాయి, వాటిని సహింపలేక ఉన్నారు. మీరు మీ చేతులు చాపినప్పుడు వాళ్ళు చూడక దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆయన ఒక మాట చెప్తున్నాను. మందిరానికి ఎక్కడ నుంచి మాట్లాడాల్సిందే కదా. ఇప్పుడు చెప్పాను కదండి, అది ఉండంటే నడుచుకుంటానే వచ్చాను. ఆ మధ్యలో కంకరంతో వాళ్ళంతా కాలం తదుకుంటూ వచ్చాడు. ఒళ్ళంతా దుమ్ము పట్టింది, జుట్టంతా చెరిగిపోయింది, మొత్తం చెమట పట్టి ఆ చెమట పట్టిన మీద మట్టి కొట్టింది. ఎలా ఉంటుందండి ఆకారం చూడడానికి? బాగుంది. సరాసరి ఇక్కడికి వచ్చేసి అమ్మ మీకు మనందరినీ కూడా పవిత్రమైన ముద్దు పెట్టుకుంటారండి. అది దగ్గరికి ఎవరన్నా వస్తారా? లేకపోతే మిమ్మల్ని పోలీసు చేస్తాను నమ్మని వస్తారా? అది మిమ్మల్ని జతేసుకుంటా నమ్మటి వస్తారా? ఎందుకు రారండి? మీ వాసన చెప్పండి. నా దగ్గర ఏం వస్తుందండి? చెమట వాసన. నా పై రూపం ఎలా ఉందండి? మట్టి కొట్టుకుని దుమ్ము రేగి కంపు కొడుతుందండి. అలాంటి నా దగ్గరికి వచ్చి దాన్ని ఇలా అర్థం చేర్చుకుంటారా మీరు? సేమ్ మనం దేవుడి మందిరానికి వచ్చి చేస్తున్న పనులు కూడా అంతేనండి. మీరు ప్రార్థించిన మీ ప్రార్థన నేను వింటానన్నాడా విన్నాడా? ఏమన్నారండి? మరి ఎందుకంటే మనం ఎన్ని చేయడం? సమయం అంతా వెచ్చించి ఇక్కడికి వచ్చాము. అవునా? మన దగ్గర కొన్ని పనులు ఉన్నాయి. మూడంత సమయం ప్రతిరోజు వచ్చి చేస్తున్నారు. వింటాడని ఉద్దేశంతో కదా చేసేది. మరి అలాంటప్పుడు ఆయన వినట్లేదు అని తెలిసినప్పుడు చేయడం అవసరం అంటారా? మానేద్దామా? వినండి, ఆయన ఏమి కోరుకుంటున్నాడో మనం ఎలా చేస్తున్నాం. జాగ్రత్త వినండి మాట. ఆయన విననేరుకున్నట్లు చెవులు మందంగానే ఉండాలి, సహాయం చేయకుండా ఆయన హస్తము పొడచగలరు. మరి అలాంటప్పుడు మీరు ప్రార్థన చేసి నేను విన్నట్టున్నాడు ఆయన. ఎప్పుడు వింటారు? ఎవరిని వింటారు? అసలు వినకపోవడం కారణం ఏంటంటే మన చేతులు దేనికి తెరుస్తున్నాయండి? అమ్మా చెప్పండి, మగవాళ్ళే మాట్లాడతారా? మన చేతులు దేనికి తెరుస్తున్నాయండి? గట్టిగా చెప్పండి. చేతులు రక్తంతో ఎప్పుడు తెరుస్తాయండి? ఏమా కోళ్ళు కోసిన చేతులు తెల్లగా ఉంటాయి. ఎలా చేతుల్లాగా ఎలా ఉంటాయండి? గోరింటాకి వేసుకున్నారా? ఎలా ఉంటాయి? కోడి కోసి ఏమొస్తాం? దాంట్లో నుంచి ఎర్రగా ఉంటాయా? మరి మనం కోళ్ళు కోస్తామా? కోళ్ళు కోసినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం. తర్వాత శుభ్రంగా మసాలా వేసి వండేసి శుభ్రంగా, అది వేరే విషయం. మరి మన చేతులు కూడా ఎలా ఉన్నాయండి? కోడిని చంపల, కానీ మన చేతులు ఎలా ఉన్నాయండి? ఎర్రగా. ఎందుకు ఉన్నాయండి ఎర్రగా? ఎందుకు మన చేతులు ఎర్రగా ఉన్నాయి తెలుసా? మనము ఇతరులకు చేస్తున్న కీడు మన చేతులకు ఎలా ఉంటుందండి? రక్తంలా అంటే ఉండదు. ఇప్పుడు నా చేతులు కీడు చేసి వచ్చాను, అమ్మ ఒకసారి భుజం చేయాల్సి ఊరుకుంటావా? నువ్వు కట్టుకున్నది ఏంటంటే తెల్లని రక్తం చేతులు తల్లి పెడితే ఏమవుతుందండి? మారకలం. దేవుడు కూడా ఎలాంటి వాడినది? పవిత్రుడు, శుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాయన నేను కూతురు ప్రభావ నన్ను ఎత్తుకొని కొడుకు నన్ను ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకుంటాడండి ఆయన? మన దేహం అంతా ఎలా ఉందండి? మట్టితో కంపు కొడుతూ చెమట పట్టి మన హస్తంలో రక్తం కారి ఉంటే ఆయన ఎలా ఎత్తుకుంటాడండి? మనల్ని ఎలా దగ్గర చేర్చుకుంటాడండి? ప్రిమిటర జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అయ్యగారిని ప్రార్థన చేయండి, అమ్మగారిని ప్రార్థన చేయండి అని అడుగుతున్నారండి. మీరు అడిగి ప్రయోజనం లేదండి. మేము చేసిన అంగీకరించాలన్నా, మీరు చేసిన అంగీకరించాలన్నా, మీరు శుద్ధ హృదయం కలిగిన వారైతేనే మేము చేసిన చేయకపోతే దేవుడు ఆలకిస్తాడండి.
గుర్తుపెట్టుకుని పీపుల్ అందరూ అనుకుంటారు ఆదివారం గుడికి వెళ్ళడం అంటే 4 పాటలు పాడేసి వేస్తారో అయ్యారు చెప్పి 4 వాక్యాలు వినేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోయిందో ఆదివారం అనుకుంటారు. కాదండి, అది కాదండి. మనము కడవరి దినాల్లో ఉన్నామండి, అపాయకరమైన దినాల్లో ఉన్నామండి. ఇట్లా నువ్వు రక్షించబడాలంటే, నువ్వు కాపాడబడాలంటే నిన్ను శుద్ధిగా చేసుకోవాలి. ఈ మధ్యగా ఎందుకు చూడు, మన చేతులు ఎందుకు రక్తం చేత తడుచుకున్నాను? మన పాపములని. ఎందుకంటే అవి మన పాపములు దేవుని దగ్గరికి వెళ్ళకుండా. మా పిల్లలు ఆ మాట మానలేదు. నేను మా అయ్యగారి లాగా మామూలుగా మంచిదని కాదు చెప్తున్నాను, మాస్టర్తోనే దెబ్బలాడతాను నేను. ఎందుకంటే వాక్యం అంటాను కొంచెం నలుగురు కూడా మిగతా డిస్టర్బెన్స్ వచ్చిన లేట్గా వచ్చిన మాటలు మాట్లాడడం. కనీసం ఇక్కడ రావడానికి నాకు అవకాశం లేకపోయినా అయ్యగారిని ఇబ్బంది పట్టడం ఇష్టం లేక అక్కడెక్కడ వచ్చి తిరగడం అక్కడ అయ్యగారికి ఇబ్బంది అవుతుందండి. నేను అంత అలసి ఎందుకు చెప్పినా మీ పనులు మీరే చేసుకుంటున్నారు. వాక్యంలో ఒక ప్రశ్న అడిగితే ఒక ఆన్సర్ చెప్పగలుగుతున్నారు మీరు. ఒకసారి మిగతా సంఘానికి వచ్చి చెప్పండి. మన ధర్మజుడు ఆన్లైన్ ప్రేయర్కి ఒక 5 పాస్టర్ వచ్చారు. వాక్యం వెళ్తే ఆయన ముందు కూర్చున్నాడు చెప్తున్నారు. వాక్యం ఎందుకు తెలుసుకుంటారో తెలుసా? మనము వాక్యం మనల్ని జీవింపచేస్తుంది, మనం బ్రతికింపచేస్తుంది. అర్థమైందండి? ఆపత్కాలను నమ్ముకోవడానికి సహాయపడే దేవుడి వాక్యమేనండి. మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను, ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను. చనిపోవాలనుకున్న వ్యక్తి తన బ్రతుకమైన నిరాశ కలిగి ఇక ఆఖరిసారిగా చూడండి వాక్యము చదువుకుని చనిపోను అప్పుడని దేవుడు మందిర అక్కడ పర్లోకానికి వెళ్తాను ఉద్దేశంతో వాక్యం తీసి మొదలు పెట్టడానికి 23వ కీర్తన వచ్చింది. యెహోవా నా కాపాడు. ఆ ఒక్క మాట చదివేసరికి అక్కడ చనిపోవాలన్న ఆలోచన పోయిందంటాడు. ఆ మాటలు ఎంత అర్థం ఉంది మీకు ఏమైనా తెలుసా? ఏంటమ్మా యెహోవా నా కాపాడండి అర్థం ఏమా? యెహోవా నా కాపాడండి ఏంటంటే అసలు కాపాడంటే ఎవరు? కాపరి ఎవరికి ఉంటాడు? ఎవరికమ్మా? వస్తుంటే గొర్రెలు ఎందుకు కనబడి వాటిని నడిపించే వాళ్ళు ఏమంటారు? కాపరి అని ఉంటాడు. ఆ నడిపించి గొర్రెల్ని కాపరి ఎలా నడిపిస్తాడు? ఊరికే సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవి. దారిలో వాటికి కొమ్మల నుంచి ఏం పెడతాడు? మేత పెడతాడు. వాటికి దాహం వేసే బాబు వాటర్ అవుతాయి అడుగుతాయి అవి. వాటికి తెలుసుకుని నీళ్ళ దగ్గరికి అవి అలసిపోయి తెలిసి ఏం చేస్తాడండి? చెట్టు కేడలా కాపరికి ఉన్న లక్షణాలు అయితే తెలుసుకోండి. అంటే మనం ఆకలిని అడగకముందే ఆహారం పెడతాడు, దాహం అని అడగకముందే దాహము ఇస్తాడు. మనకి విశ్రాంతి కావాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలని మనం అడగకముందు అని ఏం చేస్తాడండి? ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి అదే అమ్మ నాన్నలు ఏం చేస్తారండి? అడిగినా కూడా పెట్టట్లేదు పిల్లలు. అర్థమైందండి? కాపరికి తల్లిదండ్రులున్న తేడా. అందుకని ప్రభువుని కాపరితో పోల్చారు. ఆ వాక్యం చదవాలని మనసు అనిపించిందంట. తండ్రి నాకు కాపరైనప్పుడు నేను చచ్చిపోవాల్సిన పని ఏముంది అంటే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అవన్నీ దేవునికే అప్పగిస్తున్నాను. అంటే అప్పుల భారం ఉంది, బయట నుంచి కొన్ని సమస్యలు వస్తాయి, దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడండి. ఆయన అప్పులు తీర్చబడినవి, కుటుంబం కూడా సమాధానంతో ఉండాలి. అందుకని పదే చెప్తే వాక్యం వినడము ఎంత శ్రేష్టమో తెలుసా అండి? మనం 2 లక్షలు పెట్టి గుడి కట్టుకున్నది ఏదో కాసేపు కూర్చుని కూడా కాదండి. ఒక చిన్న మాటనే నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని మనం బ్రతుకులు అనుసరించి నేర్చుకోవాలి. మనం ఆ సరదా కోసం కాలక్షేపం కోసం కాదండి ఇక్కడికి వచ్చేది. గుర్తుపెట్టుకోండి ఆ మాట. మీరు వినలేకపోతే వెనకాల కూర్చుని కాము చెవులు కోసం కూర్చోండి. ఎందుకంటే వెళ్ళిపోమని నేను అనలేదు, దేవుడు చెప్పినట్టు అనలేదు. ఆ విన నలుగురని కాస్త విననివ్వండి. దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించనంటున్నాడు? ఎందుకు మన వల్లకు చెవియొగ్గనంటున్నాడు? ఎందుకంటే మన హస్తములు ఎలా మారిపోయాయండి అమ్మా? పాపం హత్య చేసినటువంటి వాడి చేతులే ఎర్రగా మారుతాయి. అంటే మనం ఎంత భయంకరమైన పాపంలో అనుకోవచ్చు. నరహత్య చేయకూడదని ఆజ్ఞలో ఉంది, నేను చేయట్లేదు అనుకుంటున్నాం. కానీ మన పాపముల చేత మన హస్తములు ఎర్రగా మారిపోయాయి. కనుక మన చేతులు ఏం చేసుకోవాలండి? కలుపు చేసుకోవాలి. ఏ విధమైన పాపం చేశానండి నేను? దావిదన్నాడు, హిస్సోపుతో నన్ను కడుగే ప్రభు అన్నాడు. హిమమంత తెల్లగా మార్చమన్నాడండి. దావీదు చేసిన పాపం ఏంటండి? అమ్మా కరెక్ట్ అండి. ఏంటది? బత్షెబతో పాపం చేసేది. ప్రిమిటర్ అనుకుంటారు ఒక వాక్యం అండి, వేషధారులకైనా వేసకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంది, కానీ వేషధారులకు
దారిని చాలా మంది అనుకుంటున్నారు, అది పాపం చేసేవాళ్ళు వేసేరంటారు కదా, రాహాబు కూడా వేసే కదా, పర్లోక రాజ్యం ఇచ్చాడు కదా దేవుడు. అందుకని మనం కూడా పాపం చేస్తే ఏమి ఇచ్చేస్తాడండి, ఆ సమయంలో ఆటలు వెళ్ళి ప్రభు క్షమించేనండి, క్షమించేసి పర్లోక రాజ్యం ఇచ్చేస్తాను. ఎప్పుడండి ఆయన రాహాబుకి అంత ముందు దేవుడి వాక్యం తెలియదు, అర్థమైందండి. ఆ దేవుడి వాక్యం తెలిసిన తర్వాత పాపమును మానివేసి ఏం చేసిందండి, దేవుని బిడ్డలకు సహకరించిందండి పరిచయం. దేవుడికండి దేవుని బిడ్డలకు పరిచయం సహకరించింది కనుకని అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టింది కనుక ఆమె కనికరం పొందుతుందండి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఒప్పుకోవడం పక్కన పెట్టి వాటినే పట్టుకుని చెప్పండి కదా, వాళ్ళ హస్తములు ఎలా ఉంటున్నాయండి, పాపము చేత ఎర్రబడి ఉంటున్నాయి, పాపము చేత ఎర్రబడి ఉంటున్నాయండి. ప్రిమిటారు ఇంకా మన వాక్యంలోకి ముందుకు వెళ్ళినట్లయితే 17 చూడండి, మీ చేతులు రక్తంతో నిండిన 16 వచ్చిన మేము కడుక్కొని శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని న్యాయంగా జాగ్రత్తగా విచారించి హింసించబడుచున్న వారిని విడిపించుడి. ప్రిమిట్లారా మన హస్తములు పాపముతో ఎర్రబడిన కనుక వాటిని ఏం చేసుకోవాలండి, అమ్మా కింద పంపుంది కనుక చేతులు శుభ్రం చేసుకుని వస్తారా అమ్మా, అక్కడికి వెళ్ళి కడుపుని వస్తే పోయే ఎర్రని రక్తమైంది. ప్రిమిట్లా గుర్తుపెట్టుకోండి, పైకి మాత్రమే ఎర్రగా ఉన్నాయేమో కానీ అది నీ శరీరం నరంలోకి వెళ్ళిపోతుందండి. పాపం దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళకుండా, ఏకపత్రికలో ఉంది కదా, మనం ప్రార్థించిన దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళకూడదు గల కారణము ఆయనకు మనకు మధ్య ఏ గట్టిగా ఉన్నాయండి చెప్పండి, పాపమే. అందుకని ఎన్నిసార్లు అడిగినా మనము ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే, ఎందుకంటే ఆయనకి మనకి మధ్యలో ఈ రక్తంతో కలిసిన చేతులు ఉన్నాయి కాబట్టి మనకి జవాబు. వాటిని ఇప్పుడైనా కడుక్కోవడానికి ట్రై చేయండి. చూడండి పత్రిక పాఠంలోకి వెళదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినట్లయితే చదవండి. ఇప్పుడు దాసులారా యథార్థమైన హృదయము కలవారే భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనడి, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించుడు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. చూడండి, యథార్థ హృదయం కలవారే భయముతోను వణుకుతోను. ఎలాగంటమ్మా, భయముతోను ఉందా, భయము వణుకుందా మనకి అమ్మా. వాక్యం పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలండి. దేవుని యందు భయభక్తులు కలవాడు ఇలాగా ఆశ్రయించబడి ఉంటుంది. 120 కీర్తన. దేవుని యందు ఏంటమ్మది భయం ఉండాలా, భక్తి ఉండాలి. నేనంటాను ఒకటి కలిగి ఉంటే చాలంట. 2 ఎక్కడ ఒకటే ఎడలేకపోతే 2 ఎక్కడ ఉంటాయండి. ఏం భక్తి ఉండాలా, భయం ఉండాలా అమ్మా? భయమే ఉండాలా, మరి భక్తి అలా కరెక్టే. మరి భక్తి భయం ఉన్న చోట ఆటోమేటిక్ భక్తి వస్తుందండి. విన్నారండి, భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. అలాగని భయం అంటే ఏంటో తెలుసా అండి, దేవుని విషయం ప్రతి దానికి భయపడమే. ఇప్పుడు కంటి కనపడే అంటే మీ కంటి కనిపించేది యాజకలమైన మా మాటకే మీరు భయపడట్లేదు, కంటి కనపడే దేవుడికి ఎలా భయపడతారు? భయపడుతున్నారా? వణుకుతున్నారు. ఇక్కడ ఏమైనా భయపడడం కదా, ఇంకేంటండి వణుకుతురా? మిమ్మల్ని వణికిస్తూ వణుకుతారా, మమ్మల్ని వణికిస్తారా? చూడండి, ఎందుకంటే నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, అంత మామూలుగా పాస్టర్ గారు కనపడ్డారు, మాస్టర్ గారు కనపడ్డారు. ఫస్ట్ మనం చెప్పే మాట ఏంటంటే వందనాలు నమస్కారం చెప్పేసి తర్వాత నుంచి చేట పాడతాం. మాస్టర్ నా గురించి బాగా ప్రార్థించండి, అయ్యగారు నా గురించి బాగా
ఎందుకంటే అన్నిసార్లు ప్రార్థన చేయడం ఎందుకండి? నువ్వు దేవుడే నీ హృదయంలో కోరిక పుట్టడం వరకు నాకు తెలుసు అన్నాడు. మా అన్నప్పుడు పదే పదే అడగడం ఎందుకండి? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం కాబట్టి. పొందుకోలేకపోవడం గల కారణం ఏంటో మనకి భయము. భయం ఉంటే భక్తి ఎలా వస్తే చెప్పమంటారా? ఈరోజు ఏ వారం అండి? తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళాలండి అమ్మా? వెళ్ళకపోతే చెప్పండి. వెళ్ళకపోతే కొందరికి ఏముందంటే ఏ రకమైన భయం అండి అమ్మా? ఈ వారం ఏ పని చేసి కలిసి రాదు కొంతమంది అనుకుంటారు. కొంతమంది బయటకు వెళ్తే ప్రమాదం ఎదురవుతుందేమో అని భయం. ఈ విధమైన అది సెంటిమెంట్ భయం తెలియదండి. చాలా మంది అలాంటి ఏం చేస్తారు, మందిరానికి వస్తారు. బయటకు వెళ్ళాల్సిన పని ఉన్న ఆరాధన అయ్యే వరకు ఉండి తర్వాత వెళ్ళి అమ్మ ఈరోజు మందిరానికి వెళ్ళింది కాబట్టి పర్వాలేదు అమ్మ ధైర్యం అండి. ఇంకొంతమంది చూడండి, నేను చాలా ఎక్కువ హైందవ సహోదరులు, నేను ఎందుకంటే హైందవుల మధ్య సువార్తకు ఎక్కువ వెళ్తానండి. వారు కూర్చున్న ప్రదేశాన్ని కూడా ఎంత పవిత్రంగా చూస్తారంటే వాడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే ఇష్టమైనట్టు కూర్చోరండి. భాష పెట్టేస్తారు మోకాలు. కొంతమంది అయితే వాళ్ళు మనిషిలో ఏర్పాటు చూస్తారంటే అలా వేసి వెళ్ళే వరకు అలా కూర్చుంటారు. అంటే దేవుడు అసలు మోకరించినట్టు అర్థం అంట. వాక్యం వెళ్ళే వరకు అలా ఉంటారండి. ఇంకొంతమంది మీకు తెలుసు కదండి, అక్కడ గడప దగ్గర మొదలాడతారండి. ఈ స్థలానికి కూడా అక్కడ వాళ్ళకి అలవాటు అది కదా, కళ్ళ దూకుంటారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ప్రదేశం ప్రతి వస్తువును పవిత్రంగా చూస్తారండి. కాళ్ళతో తనడం కానీ లేకపోతే మనం దశకు మనసు మనకు తెలుసండి. వాళ్ళని మనకు చూస్తూ తేడా అనిపిస్తుంది. వాళ్ళకి ప్రతి నిత్యము భయమేనండి. దేవుడి సన్నిధిలో మనం సీసీటీవీలో పెట్టుకున్నా కూడా భయపడడం సార్. అర్థమైందండి. వాళ్ళకి ప్రభు చూస్తున్నాడనే ఉద్దేశంతో చూడండి, సేవకులు వచ్చి వాక్యం చెప్పుకుంటూనే అంటారు. వారు మాత్రం వాక్యమును ధ్యానం చేసి మనసులోకి ఎక్కించుకుంటూనే ఉంటారండి. అలా భయపడినటువంటి కుటుంబాలు నేడు ఉన్నత స్థితిలో ఉన్నాయండి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు హైందువులు కదండి, చుట్టాలు పెళ్లికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళింది కార్యక్రమం కాదండి, అంటే చనిపోయిన పెళ్లికి వెళ్తే పూజారి కదన్నా పెళ్లి చేసేది. పెళ్ళైనందుకు భోజనం చేయమంటే వాళ్ళు భోజనం చేయమన్నాను. వాళ్ళు ఊరుకుంటారు చుట్టాలు. మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు మాకు ఏమన్నామండి, సంప్రదింపులు స్నేహాలు ఉండవు, వదిలేసుకోవాలంటే అయినా సరే మేము ఇష్టమన్నారు. అయినా మాకు ఇష్టమే. ఎందుకంటే విశ్వాసులకు అవిశ్వాసులు సాంగత్యం ఉండకూడదని నిన్న మా పాస్టర్ గారు చెప్పారన్న. అంటే మరి అసలు తెలుగుని వెళ్తారంటే ఆయన పూజ చేసింది మేము తినము, విగ్రహాలను పెట్టి తినము, విడిగా మామూలు బయట పెట్టిన భోజనాలు తింటవాడు. పంతం కోసం పట్టు పెట్టారు, అన్నీ తెలియదండి వాడు. చూడు ప్రియమే, నేను చెప్పిన జాగ్రత్తగా రండి. అక్కడ పూజలు పెట్టింది మాత్రమే తిన్నామని అన్నారు. మేము కూడా అయితే చెప్పాము. విగ్రహం ముందు పెట్టి వాళ్ళు వ్రతం చేస్తారు, తెలుసు వచ్చిన వ్రతం చేస్తారు. అక్కడ పెట్టి వాళ్ళు పెట్టి తినమన్నారు. పంతం కోసం వాడు వీళ్ళు తినమన్నారు. వీళ్ళు తినమన్నారు. అయితే మాలో నుంచి వెళ్ళేస్తారు, అయినా పర్వాలేదు వచ్చేసారు వాడు. కానీ వాళ్ళకి భయపడలేదు. ఎవరండి? దేవుడికి. కొంతకాలం అయ్యేసరికి పరిస్థితుల్లో కుటుంబాలు ఎలాంటి మార్పు వచ్చింది తెలియదు, కానీ వారే వీళ్ళ దగ్గరకు వచ్చి మేము కూడా రక్షణలోకి వస్తామని చెప్పి వచ్చారు. దేవుడు స్తోత్రం కలుగాక. దేవుడు వారిని ఎలా వచ్చారో తెలియదు, కానీ వారు ఎక్కడికి వచ్చారండి? ప్రియులారా, అందుకే మీకు పదే చెప్తూ ఉంటానండి. ₹1,00,000 పెట్టి మందిని కట్టుకున్నాం. దీన్ని పవిత్రమైన స్థలంగా చూడండి. మా డబ్బులతో మేము కట్టుకున్నాం, మా సొంతం మేము ఎలాగైనా ఉంటామంటే కుదరదండి. ఇక్కడ ఒక్కసారి సేవకుల చేత ప్రతిష్ఠించబడిన తర్వాత ఇది పవిత్ర స్థలము. మేమైనా సరే ఇష్టానుసారంగా కాళ్ళు ఊపుకుంటూ కూర్చోట కుదరదండి. ఇక్కడ మేము ఎలా కూర్చోండి మీరు గమనిస్తున్నారు లేదు చూడండి. కాళ్ళు ఊపుకుంటా వెనక వాళ్ళు దుర్గోకుడు ఏంటి ఎలా కూర్చుంటారో కూడా అర్థం కాదు. భయం ఉన్న చోట దేవుని శక్తి ఉంటుందండి. ఏసేపు భయం ఉంది. ఏమని? పాపము చేస్తే దేవుడు శిక్షిస్తాడని. అందుకని ఆ స్త్రీ ఎంతగానో అతను బెదిరించిందండి, ప్రలోభ పెట్టింది, చాలా భయంకరంగా వెంటాడింది. వచ్చే తన భార్య. ఏసేపు ఎవరికి భయపడ్డాడండి? మరి ఎవరు రక్షించబడ్డారు? శిక్షించబడ్డాడా రక్షించబడ్డాడా? భయపడ్డాడు కాబట్టి పాపం చేయలా, ఉన్నత స్థానానికి వెళ్ళాడు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసాం. ఎవరైనా షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు కూడా వాళ్ళండి ముందు వారికి ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. ఏంటండి? మా బొబ్బులోని దేశం ఆహారం తిని మేము మంచి బలిష్ఠులుగా తయారవుతారని వాళ్ళు ఏమన్నారండి? రాజా నువ్వు పెట్టింది మేమేమి అమ్మా ఈ 2 డేస్లో ఎంతమంది అన్ని తింటున్నారండి?
నేను ఏం తింటానండి, ఎవరెస్ట్ వాళ్ళు ఎవరు తింటారా తింటారా తినకూడదని బైబిల్లో ఉందా అమ్మా చెప్పండి. మరి ఎందుకు మానేశారు? ఎందుకు మానేశారు? మాట్లాడేంటండి? మానేయాలని అనుకోవద్దండి. అది మీరు అనుకుంటే ఏదో సందర్భంలో తినేస్తారు. ప్రభు చెప్పాడు అధికంగా మాంసం తినే వారితో సహవాసము అని చెప్పాడు. కాబట్టి నేను కూడా అది శాంతం మానేయండి. పని చేసుకున్నాను కాబట్టి శక్తి కావాలి, ప్రార్థన చేసుకుని తినమనుంది. అయితే ఈ ఉపవాస తినమలో శరీరం బలపరచుకోకూడదు ఉండడానికి వరకు బలహీనపరచుకోవడానికి కొన్నింటిని నిషేధించి పక్కన పెట్టుకుని దేవునికి సహవాసంగా మరి అలాగే వీళ్ళు కూడా శత్రుకు ఉద్యోగాలు చేసి అక్కడికి వచ్చి మంచి పుష్టికరమైన ఆహారం అంటే తినబట్టి వాళ్ళు అయ్యా ఈ దేశం భోజనం తిననే కూరగాయలే తింటారు. అయ్యా మీరు అవే తింటే ఏమైపోతాయి మీ ముఖాలు? ఏమన్నా మొన్నలో మంచి బలంగా ఉన్నామండి, ఇప్పుడు ఏమైందండి మొహం పళ్ళు లోపలికి పోయి పళ్ళు బయటకు వచ్చేసి ఎలా ఉందని వికారం చేస్తుంది. ఏంటండి మనుషుల ఆకారం వికారం అయిపోయింది. అలా ఉంటే మా నెబుకద్నెజరు రాజు మమ్మల్ని కొడతాడయ్యా అంటున్నారండి. అయినా వాళ్ళు ఏమన్నారండి, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, మేము మాత్రం తిన్నాం, మీ రాజుగారి దగ్గర నీకు పేరు రాకుండా మేము చూసుకుంటాను అన్నారండి. నెబుకద్నెజరు వచ్చి అక్కడ వీళ్ళు ఒక్కరే లేరండి, షడ్రకు మేషకు అబద్ధాలు కాదండి, ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు. ప్రజలు అంటే దగ్గర 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టే నెబుకద్నెజరు రాజు వచ్చాడండి. అందరు మొక్కల్లోకి వెళ్ళా వీళ్ళ నలుగురు మొక్కలే వికసిస్తూ ఉన్నాయంటండి. ఎవరేంటి? వీళ్ళ నలుగురి తినకుండా ఉన్నది వీళ్ళే. వీళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయండి అంటే ఎలాగండి? వారి మొక్కలు ఏముందండి? ఏ తేజస్సు అండి? దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన తేజస్సు ఉందండి. మీరు ఎక్కడైనా చూడండి, మనం ప్రయాణాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మా అమ్మాయి చదివేది హిందువులకు సంబంధించిన కాలేజే. మేము అనుకున్న ఇక్కడికి వెళ్ళి కలిసి ప్రార్థన మానేసి ఎక్కించుకుంటామేమో అనుకున్నాం. కానీ ఎప్పుడన్నా మేము రీసెంట్గా ఈ సంవత్సరం నుంచి పేరెంట్స్ అంటే ఇస్తారు కదండి, పోయిన తారీఖు వెళ్ళాము. ఆటోమేటిక్ కొంతమంది చూసి మా అమ్మాయి చెప్తుంది, మా డాడీ వాళ్ళు పాస్టర్స్ అనగానే ఇక ప్రార్థన చేయించుకుని వస్తున్నారు ఒకప్పుడు పేరెంట్స్. వాళ్ళు చూసి అక్కడ పనిచేసే సిబ్బంది సగం మంది వచ్చారండి. 2000 మంది జనం అండి అక్కడ పని చేసేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి మాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళందరూ బొట్టు పెట్టుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అనుకున్నాను నిజంగా ఎంతమంది ఉన్నారా అక్కడ పనిచేసే వాళ్ళైతే పాపం సేఫ్గానే ఉంటుంది అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ఇస్తారన్నాడు మా పాప, తనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా. ప్రియుడే నిన్ను నన్ను చూసినప్పుడు ఎవరిని చూసినట్టు రావాలండి? మనము ధరించుకున్న దేవుడు కనిపించాలండి. అర్థమైందా? అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు తప్ప నెబుకద్నెజరుకి భయపడ్డారు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఏమన్నాడంటే ఏమంటే తానంత ఎత్తు ఆయన బొమ్మేనండి. ఎవరిదాన్ని? నెబుకద్నెజరు బొమ్మేది. 90 అడుగులండి. ఆమె 90 అడుగులు నాకు ఎత్తు ఉంటుందండి. మనకు కూడా అంత 10 అడుగులండి ఇది పైకి. 20 అడుగులు ఉంటుంది, ఇంకెక్కువ కదా, 30 ఉంటుందా, 40 అంటే ఒక ఇది 40 అనుకోండి. 90 అంటే ఎంత ఎత్తుందో చెప్పండి. ఇది ఎంత ఎత్తుందో దానికి 2 పెరుగుతుంది బొమ్మ అంటే మెడ ఎత్తి చూస్తే మెడ ఎత్తి చూస్తే మన మెడ కనిపించినంత హైట్ బొమ్మ నెబుకద్నెజరు బొమ్మ చేయించి అక్కడ చుట్టూ ఏం పెట్టాడండి? సంగీత వాయిద్యాలు పెట్టాడు. ఏం కాదండి, అక్కడికి వెళ్ళి ఆ బొమ్మకు మురుక్కి ఆ ప్రకారం మ్యూజిక్ ఇస్తే వెళ్ళి డ్యాన్స్ చేయడు. అసలు బలి ఉంటుంది కదండి, అలా డ్యాన్స్ మనకు వస్తుందండి. అందరూ వెళ్ళిపోతున్నారు. మామూలు నమస్కారం చేయమంటారు, పూర్లు నమస్కారం చేసేస్తున్నారు. రాజుగారు చూస్తున్నారు పైన. ఒకవేళ నమస్కారం చేయకపోతే ఏంటంటే పరిస్థితి? తీసుకెళ్ళి అగ్నిగుండాలో మళ్ళీ 3 వచ్చారు. అక్కడ తిండి తినమంటే తినలే. ఇక్కడికి వచ్చాక ఏం లేదు, ఒక చిన్న నమస్కారం అంటే వెళ్ళిపోమంటే అసలు ఒప్పుకుంటారండి వాళ్ళు. ఏమన్నారండి? రాజా, మా దేవుడు రక్షించడానికి ఒకవేళ రక్షించలేదనుకో ఆ అగ్నిలో కూడా చచ్చిపోతాం తప్ప మేము దేవునికి తప్ప మరి ఎవరికి, ఈ మాట ఎందుకు చెప్పని చదివిస్తాను మీకు, దేవునికి తప్ప ఏ మనుషుడికి కూడా మేము ఇక్కడ ఉన్నప్పుడు చదివిన పాటలు మనం చూపిస్తాను చూడండి.
ఎఫెసీ పత్రికలోనే చూడండి. చూడండి, ఐదో వచనం ఉంది కదా, దాసులారా యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనది. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడమే కాక క్రీస్తు దాసులను ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక. ఎవరికండి? మనుషుల ఎదుట మంచి వారమని మనం అనిపించుకోవడానికి దేవునికి విరుద్ధమైన పనులు చేద్దాం. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరండి? నెబుకద్నెజరు సంతోషపరచాలని చూసారా? దేవుడు సంతోషపరచాలని చూస్తున్నారా? ఒకవేళ దేవుడు చూస్తున్నాడని మనకు తెలియదు, ఒకవేళ చూడకుండా ఏదైనా మనుషుడు వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి ఇంత చేసినటువంటి ఆ రాజుతో చేసినటువంటి ఆ ప్రమాణం పోతే అంటే అగ్నిలో పడితే ఏమిటారు? చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు, కానీ మనుషులు మెప్పించడానికి వాడు సిద్ధపడలేదండి. అందుకే రాజు మహాపాపం వచ్చింది. వీళ్ళు మాట్లాడే మరీ కోపం వచ్చిందండి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన రక్షించకపోయినా కూడా వీళ్ళు దాన్ని పెట్టమంటున్నారండి. కోపరాకే వస్తుందండి. ఆ అగ్ని మరింత ఎక్కువ చేయమన్నాడు. 7 అంతలు అంటాడు. ఎంతమ్మా? 7 అంతలు అంటే ఈ కిటికీ దగ్గర నుంచి ఇక్కడ బాగా పొంది అనుకోండి. దీనికి 7 అంతలు అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి 2, అక్కడ 3, అక్కడ 4, 5, 6, ఇంకా బయటికి కూడా అయితే 7. అంటే మొత్తం ఇదంతా ప్రాంగణం ఉంది, అదంతా కూడా మొన్నదాకా కొంచెమే ఫస్ట్ ఉందండి. ఇప్పుడు ఎంత పెద్దగా చేసేసాడంటే ఇందులో పడితే కొంచెం కాలు చేయ కాలంతా అంతే. మరి ఎంత అగ్నిగుండంలో పడేస్తే మనిషి బ్రతుకుతాడండి? మరి ఎంత 7 అంతలు ఎక్కువ చేసి అందులో పడని అప్పుడు కూడా భయపడలేదంట. తీసుకెళ్ళి పడేయాలి. వాడు మోసుకెళ్ళారు. వెనక రాలేదు. ఏమయ్యానండి? అమ్మాయి అగ్నిలో తీసుకెళ్ళి పడేస్తే ఎక్కడ నుంచి చూసుంటారా? దూరం నుంచి వేసారు, దగ్గరికి వెళ్ళ. ఆ మంట వేడికి వీళ్ళు ఏమైపోయారండి? వెనక దగ్గర రాలేదు, చచ్చిపోయారంట వాళ్ళు. మరి అందులో పడేసిన వాళ్ళు ఆ వాళ్ళని ఉంటారా? రాజుగారు అది అనుకున్నాడు. కనీసం వాళ్ళు ఎముకలేని లోపల కనబడదని చూద్దామని రాత్రంతా నిద్రలేదంట ఆయన. వెళ్ళిన వాళ్ళే వెనక రాలేదు, వీళ్ళేమైపోయారు, అందులో పడేసిన వాళ్ళు ఏమయ్యారు. అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున పిలిచాడంటండి. ఏమని? షడ్రకు మీ దేవుడు మమ్మల్ని రక్షించాడని చెప్పి పై చూస్తూ వీళ్ళు మాత్రం దూరంగా నుండి చూస్తున్నాడండి. లోపల మమ్మల్ని చూసి ఎవరు కనబడతారు? లోపల అమ్మాయి వేసినంత మందిని కనిపించినంత మంది. వాస్తవాన్ని మనం చూస్తే ఏమనుకుంటామండి? చెప్పండి, ఏమనుకుంటామండి? దెయ్యం అనుకుంటాం. నెబుకద్నెజరుకి దెయ్యం ఎందుకు కనిపించలా? అమ్మ, నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. వాస్తవానికి మంటలో తిరుగుతున్న వారిని దేవుడు తెలియని వారు ఏమనుకోవాలి? దెయ్యమని అనుకోవాలి. నెబుకద్నెజరు అమ్మో 4 దెయ్యాలు తిరుగుతున్నాయి అనకుండా షడ్రకు మెషకు అబేద్నెగో చదువుదాం మా మాట ఒకసారి. దానియేలు గ్రంథం నేను మీకు రెఫరెన్స్ ఇవ్వకుండా నేనే చెప్పేస్తున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. దాన్ని కూడా చేయమండి. 26వ వచనం నుంచి అండి. వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మెషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా. చాలండి. వాస్తవానికి ఏమనాలండి? మంటలో ఉన్నది 4 తిరుగుతున్నారన్న 4 దెయ్యాలు అనాల్సిన వాడు ఇప్పుడు ఏమంటారండి? షడ్రకు మెషకు అబేద్నెగో అని వాడు ఏమంటారండి? మహోన్నతులకు దేవుని సేవకులారా. ఆయన నోట ఏమాట వస్తుందండి? అంత ముందు నాకు రొక్కపోయారా, ఒరే మళ్ళీ చంపేస్తారా అని బుద్ధులు కూడా తింటుంటాడు. ఇప్పుడు ఏమంటాడండి? మహోన్నతమైన దేవుని సేవకులారా.
వినాలి ఈ మాట. ఆయన అంతకు ముందు దేవుడు అంతకు పెట్టిన బొమ్మ ఎవరితో చెప్పాడు, నెబుకద్నెజరే. ఎందుకు బ్రహ్మని అంటే నేనే మీకు దేవుడు అని చెప్పి అన్నాడండి. 121 సంస్థానాలకు అధిపతి, అంటే ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఉంది. నేనే మీకు దేవుడు, నాకు బ్రహ్మ అంటే బ్రహ్మం అన్నారండి. ఎంత కోపం వస్తుందండి, అందుకని అగ్నిలో పడేసాడు. ఇప్పుడు ఏమన్నాడండి, అరే ఆయన ముగ్గురు పడేసాడు, 4 దెయ్యాలు తిరుగుతున్నాయి అన్నాడా? మరేమన్నారండి, మహోన్నతమైన. అందుకని ప్రియబిడ్డారా, మనము సువార్త చెప్పకుండానే మనం చేసే క్రియల ద్వారా దేవుడు మహిమపరచు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టాలి మాట. వాడు అక్కడ సువార్త చెప్పారా, ముగ్గురు పాటలు పాడారా, మా దేవుడు మంచోడని సాక్ష్యం చెప్పారా? ఏం చేయలేదండి. చేశారా? ఆ రాజు చెప్పిన పని చేయలేదండి. మేము వెళ్ళాం, మేము తినాం, మేము పూజ చేయమన్నారు. మరి దెయ్యాలను చూడాల్సిన ఆయన ఏమన్నాడండి, మహోన్నతమైన దేవుని. అర్థమైంది, మనం ఎవరికి సువార్త చెప్పక్కర్లేదండి. అందుకని వారు దేవునికి భయపడి ప్రతిమకు మొక్కలేదు. ఆ మాట నుంచి ఏ మాట వస్తుందని, దేవుని సేవకుల. అంత చక్కని మాట అండి, మహోన్నతమైన. మనం కూడా అంత పొగడమండి, దేవుణ్ణి పొగుడతామా? ఒక అన్నిటి నోట నేనే అంటే ఒక నియంత అనాలి. అలాంటి వారు నియంత అంటే మెంటల్ కలిగిన మోనక్ అంటే అలాంటి మనస్తత్వం కలిగిన వాడే ఈరోజు మహోన్నతమైన దేవుని కుమారు. ఎంత వంచేశారు నాకు ముగ్గురు. ఒక రాజు మెడలు వంచారండి దేవునికి సాధ్యంగా. మరి ఏం చేశారు, దేవునికి మాత్రం భయపడడం చేత. ప్రియబిడ్డలారా, మీరు కూర్చున్న మీరు కూడా దేవునికి భయపడితే మీ ముందున్నవి ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద శోధన అయినా సరే, ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా సరే ఏమవుతుందో తెలుసా, క్రిందకు ముగ్గుకోవాల్సింది. అర్థమైన వాక్యాన్ని బట్టి దేవునికి భయపడితే మనం జయించలేదంటే ఏమి కూడా లేదు. కానీ మనం వాటికి దేవునికి భయపడమండి, మనకు వచ్చే సమస్యలకు భయపడిపోతూ ఉంటాం. దేనికండి, మనకు వచ్చే సమస్యలకు భయపడి దేవుని ప్రార్థించడం మానేసి ఈ సమస్యల కారణమైన మనుషులకు, ఇక్కడ అదేమన్నా మనుషులను సంతోషపెట్టాలని నువ్వు ఎంత ప్రయత్నము చేసినా అది ఫలించని గుర్తు పెట్టుకోండి. మీరు మాకు కూడా జరగాల్సిన పని లేదండి, ఎందుకంటే మేము కొట్టం తిట్టం. మాకు భయపడినంత మాత్రమే గుర్తుపెట్టుకోండి. మాకు భయపడితే ఇక్కడ మాత్రం క్రమశిక్షణగా ఉంటారేమో, కానీ బయటకు వెళ్ళే ఇష్టానుసారంగా ఉంటారు. అంటే ఒక మాట చెప్పమంటారా, మన ఏరియాలో ఎక్కువ ఏం పండమ్మా, వేరుశనగగా ఉంటుంది, లేకపోతే మిరప పంట వేస్తారు కదా, వేస్తారండి. మందిరంలో ఉంటే మాకు భయపడితే ఇక్కడ వస్తువులు తీసుకెళ్తాం. దేవునికి భయపడితే పొలంలోకి వెళ్ళాక ఒకవేళ మిరపగా నువ్వేం తీసుకుంటారు. కొన్ని మనం తినే కూడా చిరగడ దుంపలు కూడా వేస్తాం, పచ్చగా వేస్తారు కదా, వేస్తారండి. వేసినట్టు వేస్తారు అనుకోండి. ఇక్కడ తినే జాంకాయ తోట ఉందనుకోండి, పోయి జాంకాయ పోయడానికి ఒక కాయ కూడా తిన్న బయటకు వస్తారా? వస్తారా? మా తలవకాయ తింటే అమ్ముకునేవాడు ఏమనుకుంటాడు తోటగారు? అలా అడిగి తీసుకొద్దాము, దొంగతనం పోయకూడదని భయం మీకుంటూ మాట్లాడారా? అలా పోయకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి అండి బలవంతంగా పోషించడం తీసుకుంటారండి. అదే నేను దేవుడికి భయపడను. ఏమండి, పెద్దపట్లో వరి అయిపోయిన తర్వాత మినుము వేస్తారు. మినుము తెలుసుగా, మినుములు అంటే అవి పోయడానికి వెళ్తారండి. ఇంటికి వచ్చిన పాములు బాగా ఉంటాయండి. బట్ ఎంత దాదాపు ఏంటంటే ఒకసారి అమ్మాయిని ఒకసారి అయిపోయింది అంటారు. నేనే లోపల ఎందుకు లోపలికి చేరుతాను, వద్దగంట ఒక నిమిషం వచ్చి ఆ చీర పైకెట్టు ఉంటుంది తీసి దురుకుతే ఊరు తినబడి అవి కాయలు ఏంటంటే ఆడెత్తాడు ఏంటంటే మనమే తెచ్చుకోవాలి. ఆడంటే ఎవడది పొలంకి ఎలా వేసేవాళ్ళు, ఆడెత్తాడు ఏంటంటే మనమే ఆ పాపసం మంచి తీసుకురావడం కాదు, పొలం కలిగి ఇచ్చేవాళ్ళండి మాకు. ప్రిమిట్ అది చెప్తారండి, దేవుడికి భయపడితే మనం ఎక్కడ చూడండి. అలా వాళ్ళు అలవాటు పోగొట్టండి, అది మంచి పద్ధతి కాదమ్మా. తర్వాత రైతులందరూ ఏమన్నా తెలుసా, మన చర్చ్ అనేవాళ్ళు సాల్వేషన్ ఆర్మీ ఉంటుంది. వాళ్ళ ఆర్మీ వాళ్ళు అనేవాళ్ళు మాకు చర్చ్ అడుగుతారు. చర్చ్ సంఘ బిడ్డలనే వాళ్ళని మన పనికి వెళ్ళమండి. అక్కడ చౌదరి సంఘ రైతులు వాళ్ళ చర్చ్ వాళ్ళని రమ్మన్నాను నేను, ఎందుకంటే వాళ్ళు మనం ఇస్తేనే తప్ప పుచ్చుకోరు. కనుక వాళ్ళనే కూలి పనికి సంవత్సరం అంతా పని ఉండేదండి వాళ్ళకి. సైన్యంలో అన్న చూసారు, వాళ్ళే బీజేపీ రాజ్యాంగం మాకు చేయాలంటే చేసుకొచ్చేవాళ్ళు. అదే చెప్తున్నాను, మనము
న్యాయబద్ధంగా చూడు, దొంగతనం చేసుకొచ్చిన దానికన్నా రైతు ఇచ్చిన పోగు చేసుకుంటే ప్రతి ఇంట్లో 20 కేజీలు మినువులు అయ్యాయి. దేవుని స్తోత్రం కలుగుతాడు. మన బ్రతుకులో మన జీవితంలో నీతి నిజాయితీ ఉంటే ప్రియబిడ్డారా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలుసా అండి. ఇక్కడ మనుషులకు భయపడద్దండి, మనుషులు మెప్పించాలని ప్రయత్నం చేయవద్దండి. ఎందుకంటే ఈ మనుషులు ఇక్కడ మేమే ఉన్నాము, మాకు భయపడితే మీరు బయటకి పాపం చేయరా? చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ధర్మాలు కూర్చోండి తెల్లా వేసి మనం చదువుతాడా ఏమండి? తీర్పులోకి ఆయన తీసుకొస్తాడా? అంటే అయ్యారు తీర్పులోకి తీసుకొస్తారు మమ్మల్ని, తీసుకురారు కదా. 139 కీర్తన మీకు చెప్పాను ఒకసారి, గుర్తుందా? మీరు మర్చిపోతారో నాకు తెలుసండి, మీ గురించి నాకేం తెలియదండి. అందుకని ఎప్పటి ఒకసారి చదివిందని చూడండి. మనం ఏ ఏ విషయాలలో శ్రద్ధతను కలిగి ఉండాలో రోజు నేర్చుకుంటున్నామండి. అసలు పాఠంలో ఇంకా రాలేదండి. అసలు పాఠం మనకి సువార్త పాఠం మనకి అంటే గతంలో మీకు అది చెప్పేసాను, అందుకని ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదు. నడువంగిపోయిన స్త్రీ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశారండి, చెప్పేనా? అది మర్చిపోయింది. నడువంగిపోయిన 18 సంవత్సరాలుగా నడువంగిపోయిన స్త్రీ చెప్పానమ్మా. ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, చెప్పాడా? దగ్గరికి వచ్చిన తమను ముట్టి స్వస్థపరిచే పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారు? విశ్రాంతి దినం రోజునైనా ఆమెని స్వస్థపరచాలని అన్నప్పుడు ఆయన ఏమన్నారండి? ఏదైనా వరకు తగ్గిపోయినప్పుడు ఆమె అబ్రహాము కుమార్తె నశించుకోవచ్చిన వాళ్ళ దగ్గర నేను వచ్చానన్నప్పుడు గద్దించిన వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. స్వస్థ పొందుకుని ఆమె చెప్పలేదు, మర్చిపోతారు. సరే 139 కీర్తన చెప్తాను చూడండి, చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కూర్చుంట నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలుసు. అమ్మ సరిగ్గా రావట్లేదు. ఓ పైచే అందరూ చదవలేదు, ఎందుకంటే ఒక్కరు చదువుతుంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చదవండి. ఫస్ట్ నేను కూర్చుంట, నాకు తల పుట్టక ముందే నీవు నా మనసు గ్రహించుకున్నావు. నా నడకను నా చర్యల నుండి అది పూర్తిగా తెలిసి ఉన్నది. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును అమ్మా, నాకు తలంపు పుట్టక మునిపే. నా తలంపు ఏం పుట్టింది తెలుసండి? ఆమె కరెక్ట్గా కనకాంబరాల మొక్కలు బాగా చూసి వెళ్ళి అవి నేర్పు కోసుకుని వచ్చారు. అది నా తలంపులో పుట్టినటువంటి నా మనసులో పుట్టిన తలంపు. మంచిదైతే ఎట్టదండి అది. నేను అనుకుంటాను సమయం ఎప్పుడు దొరుకుతుంది అని కోసుకొని చేద్దామని. ప్రభుకి ఆల్రెడీ నా మనసులో ఉన్న కోరిక తెలిసిపోయింది. దొంగతనం చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. మరి దొంగతనం చేయడం దేవుడికి ఇష్టమేనా? అందుకని అక్కడికి వెళ్ళకుండా ఏం చెప్తారండి? నేను అక్కడికి వెళ్ళకుండా ఏం చేయాలి? నాకు ఏదన్నా పనిష్మెంట్ ఇస్తే వెళ్ళకుండా ఉంటారా? అవునండి. నాతో పాపం చేయించడానికి ఇష్టం కదా, అప్పుడు ఏం చేస్తానండి? ఆ చెట్టు దగ్గర ఏదో పాపం చూపిస్తాను, మరి ఆ దజాపులోకి వెళ్తానండి. రిప్లై అలా అనుకోండి, ఎవ్వరూ చూడట్లేదు కదా, నేను మాట్లాడింది కానీ లేకపోతే నా మనసులో ఆలోచన కానీ ఎవరికి తెలియలేదు అనుకుంటున్నాను. నీ మనసులో ఆలోచన పుట్టినప్పుడే దేవుడికి తెలుసు. మన నడక ఏంటమ్మా? మన నడక కూడా ఏంటంటే మన యజమానులు నడక కాదు. ఇంట్లో యజమానికి చెప్పి పొలంలో పనికి వెళ్తున్నాను, లేకపోతే ఆఫీస్కి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పి వేరొక చోటకి వెళ్ళేసి చాలా మంది ఉన్నారు కదా. భర్తలు మోసం చేసేవారు, భార్యను మోసం చేసే పురుషులు, వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో సాంగత్యం చేస్తున్నారు తెలియదా? భార్యకి తెలియకపోవచ్చు, భర్తకి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసండి? దానికి జాగ్రత్త. మనం మాట్లాడే మాట కానీ మనము స్నేహం చేసే విధానం కానీ పాపములకు వెళ్ళకుండా జాగ్రత్తగా నా పడకను, ఇంకేంటండి, నా నడకను గుర్తుపెట్టుకోండి. ప్రతి పర్టికులర్ దేవుడు పట్టి చూస్తాడంటే
మనము పడుకున్నప్పుడు చేసే పాపపు తలంపులు కూడా దేవుడికి ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎందుకు మనం దీవెన పొందుకోలేకపోతాం, ఎందుకు ఆశీర్వాదం అంటే మన తలంపులతో చేసే పాపాలు, మన నరకతో చేసే పాపములు ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు. అందుకని మనకి ఏ సమాధానం ఇవ్వట్లేదు. పైపెచ్చి నా మందిర ఆవరణలో మిమ్మల్ని రమ్మన్నదేమో, మీ శరీరం అంతా ఈ పాపంతో ఎలా ఉందండి, నశించిపోతూ ఉన్నది. కనుక ప్రియమిట్లారు, ఈరోజు మనకు తెలియపరిచే వాక్యం ఏంటో తెలుసా, ఈ పాపములన్నీ కూడా మనము కడిగి వేసుకోవాలి. ఎలా కడుగుతామండి? ఎవరు కడుగుతారండి? ఏమా ఎలా కడుక్కుంటామండి? క్రీస్తు రక్తము చేత కడగబడితేనే అవిశుద్ధి అవుతాయి. క్రీస్తు రక్తం ఎలా వస్తుంది? ప్రియులారా, జ్ఞాపకం చేసి, క్రీస్తు రక్తం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని సొక్కలు చేశారు కదా, ఏమని, ప్రభువా నీ మందిరంలో కడుగుపెట్టడానికి కూడా నా అర్హత. అలాంటి ప్రార్థన చేసినట్లయితే ప్రియమిట్లారా, మన పాపములు కడగబడతాయి. ఈ పాపములు పోనంత కలిగి చాలా ఉన్నాయి. వాక్యం ముగించేస్తున్నాను నేను. కళ్ళతో చేసే పాపము, చేతులు చేసే పాట కూడా మీరు పాడట్లేదు కదా, పాట నా చేతులు చేసినట్టు పాటలేదండి. పాట చేస్తానండి, ఎప్పుడు సినిమా పాట అంటారు, అపరాధం చేశాను అది పాడతాను. నా చేతులు చేసినట్టు నా రాజు చేతులలో ఘోరము. ఆ పాట పాడుతున్నప్పుడు అంటే వాస్తవంగా కళ్ళ వెంట నీళ్ళు రావాలి, మన పాపం గుర్తికి రావాలి. ఎప్పుడైతే ఆ కన్నీరు ఖర్చు ప్రార్థన చేసావో దేవుడు తప్పక నీ మరణానికి ఇస్తాడు. పాపాత్మల స్త్రీ ఎలా కడిగినా మన పాదాలు జగ్గు నేలతో కడిగినా, బకెట్ నేలతో కడిగినా, అమ్మా ఏ నేలతో? ఎన్ని కన్నీళ్ళు వస్తాయండి? మనం కాచే కన్నీటి చిట్టు నీళ్ళు తెలుస్తుందా? ఈ ప్రస్తుత కాలంలో ఆ కన్నీళ్ళు కూడా రావట్లేదు. ఏమైపోయింది అంటే దేవుడి సన్నిధిలో కాచాల్సిన కన్నీళ్ళు ఎక్కడో కాచేస్తున్నారు. ఎక్కడ కానిస్తున్నారండి? అమ్మా టీవీల ముందు మీరు చూడరు కదండి, రోజు చూస్తారు. అమ్మా లేదు కదండి, మీకు మావాడు మీరు చెప్పండి, మీరు అడగండి. టీవీలో కూర్చుంటారు ఆడవాళ్ళు, అక్కడ కాచేస్తున్నారు నీళ్ళు. ఆవిడేదో అంటది అత్తనే, ఈవిడేదో కోడలు అంటది, ఆ కోడలు పెట్టి బాగా తీసి కాలిపోతాయి. ఇక్కడ అన్నం తినడం మంచిది రాగలరు అక్కడ కొంత. అవునమ్మా, ఒక్క కుంటుకుంటే దారిని వెళ్ళిపోతుంది, దాన్ని చూసి కొంత కన్నీరు కాల్చేస్తున్నారు. అవునండి, ఇంట్లో అత్తగారు 3 రోజులు పెట్టి లేగలేకపోయినా సరే మనసు ఎందుకు కలగదు. కానీ రోడ్డు మనం పెంచుకున్న కుక్క అది ఒక్కోసారి ఆట కోసం కాలు ఎత్తి రడుతుందని మన మనసు హృదయం కరిగిపోతుంది. మనం ఇంటికి వెళ్ళాం, ఇస్రాయేల్ దాన్ని ఏసీ వేసేది రూమ్లో పెట్టి దానం వేసారండి. వాష్రూమ్ ముందు లోపలికి అక్కడ మా అమ్మగారు కుక్క నిర్మాణం బయటికి లైట్ నేను వెళ్ళొచ్చాను, మళ్ళీ పెట్టాను. ఎందుకమ్మా ఏసీ ఆన్లో ఉంది, కరెంటు బిల్ అంటే అమ్మో అది వేసాను కుక్కకి వేడి వస్తుంది కదండి, తట్టుకోలేదు. అందుకే దాన్ని ఏం పెట్టారండి, నేను 20 ఏళ్ళలో పెట్టింది, దాన్ని 17 పెట్టాను. ఎంత బిల్లు వస్తుంది తెలుసా అండి? అప్పుడు కూడా మా మనసు ఎంతగా చూసే దానికి వేడి తట్టుకోలేదని ఏసీని కూడా పెట్టారు. అత్తగారు ఎక్కడ ఉందండి? ఇంటి పక్కన రేకుల షెడ్ చేసి దాంట్లో కూడా పెట్టారు. అక్కడ కూడా కొంత కన్నీరు ఖర్చేస్తున్నాము. అవునండి, మీకు ఇంకోటండి అమ్మా, నేను ముందే చెప్పాను, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం బంగారం రేట్లు పెరిగిపోతాయేమో ఒక చైన్ కొనమంటే కొన్నాడైనా. ఇప్పుడు అక్కడ కూడా కొంత కన్నీరు ఖర్చేస్తున్నారు. ఆయన ఏమంటాడు, అమ్మ పొలానికి పెట్టుకుందాం దాచేని తల్లి, నాకేం తెలుసు దీని రైట్లు పెరుగుతాయని. ఆయన నచ్చేప్పుడు మన చెవులు కనపడద్దా మన కాచేది? మన బాధ కొన్నందుకు కాదండి, ఎందుకని మన పక్కన కూడా ఆల్రెడీ పెట్టేసుకుంది. ఇవి ఎప్పుడు నుంచి చెవులు కొనుక్కుందాం అనుకుంది. ఆయన ఇంట్లో మాట అన్నాడు, పొలాన్ని పెట్టుబడి పెట్టాలన్నాడు. ఇలా బాబు కొని తెచ్చేసుకుంది. మనకేమో రేటు పెరిగిపోయిందని కొనడం మానేసారు. అప్పుడు ఖర్చు ఎక్కడ ఉంటుందండి, ఇలాంటి ఖర్చు ఇప్పుడు 3-4 తెలిసిపోతుంది. అక్కడ కొంత కన్నీరు పోతుందండి. యాజ్ యూజువల్గా ప్రతిసారి దీని నిమిత్తం కూడా కన్నీరు కలుస్తూ ఉంటాం. ఏంటండి చేయాలి, మనకు కావాల్సిన ఏవో మనం సాధించి పెట్టుకునే ఏవో ఎవరు ఎక్కువ నమ్ముతారు లేదో, మనకి ఇష్టమైన కూర వండుకోవడానికి పాపం ఏమో ఇంట్లో బడ్జెట్ని చూసుకుని ఈసారి పప్పు ఉండేవి మన ఆదివారం అంటాడు. మనకేంటండి మనం ఏముంటున్నాం, పప్పు తింటే మనకి ఇష్టం, కానీ పక్కన ఆదివారం కూడా పప్పు అయినా అంటదేమో అని భయం వేసి మళ్ళీ ఆయన వెళ్ళొచ్చాక ఏమని చికెన్ కూడా తీసుకురాలని నువ్వు పెట్టి
నన్ను బతికించలేవా అని చెప్పి అక్కడ ఒక ఏడుపు. గుడి మానేసి మరి ఇక్కడ ఇలా బయట అన్ని చోట్ల కన్నీరు కాచేసి గుడిలోకి వచ్చాక అమ్మ మీ కొరకు ప్రభువే చెప్పాడు, నేను కాదండి. ఏమన్నాడండి? మీ కొరకు ఏమన్నాడా? నవ్వుకుంటూ చెప్పన్నాడా? చేయనమ్మ కనీసం ఏడు రావట్లేదండి. ఇక్కడ కొంచెం నువ్వులు జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, చీరలు సరి చేసుకోవడం, పూలు సరి చేసుకోవడం. ఏడుపు ఎక్కడ వస్తుందండి? అర్థం మీరు చెప్పండి. చీరలో జాకెట్ చూసుకుంటే నేను వస్తాం ఏడుపు, మేకప్ సరి చేసుకుంటున్నాను వస్తుంది ఏడుపు. మరి ఏడ్చి ప్రభు చెప్పిన మాటే, మీరు కన్నీరు కాచి ఆమె పాపాత్మురాలు పాదములు శుభ్రపడంత కన్నీరు కాచింది కాబట్టి ఆమె పాపములన్నీ కన్నీరు కాస్తే పాపాలు పోతాయంటండి. మనకు అంత కన్నీరు వస్తుందా? మరి రావట్లేదు కాబట్టి మన పాపాలు పోతున్నాయా? పోవడం. కాబట్టి బయట విషయాలకి, చీరలకి, నగలకి, పూలికి, మాసం కూరకి కాచే కన్నీళ్ళు కాకుండా, సీరియల్ చూసి ఏడ్చే కన్నీళ్ళు కాకుండా, క్రీస్తు మన కొరకు పొందిన శ్రమలను తలుచుకుంటే నిజంగానే కన్నీరు వస్తుంది. ఆ కన్నీటితో ప్రార్థన చేస్తే సమస్య మీ ముందు చిన్నదైపోతుంది. తెలుసా అండి? ఎందుకు కన్నీరు కాచుకోవాలని తెలుసా? మనం కాచే ప్రతి ఒక్క కన్నీటి పట్టుకుంటండి కొండంత ఎత్తున్న సమస్య కొద్దిగా చిన్నదిగా అనుకుంటూ వెళ్ళిపోతుందంటే. మరి సమస్యలు ఎలా పెరుగుతున్నాయండి? మన పక్కన కొండగా సార్ కొండలా పెరిగిపోతున్నాయి కానీ తరగట్లేదు. ఇప్పటికైనా సరే మీరు ఉపవాసం ఉండి, ఏమన్నాడండి? యెషయా భక్తుడు చెప్పాడు కదా, ఉపవాసం ఉండి ఇక నేను కన్నీరు విడుచుచున్న ఎద్దకు రండి. దేవుడు మన సకల పాపములని కూడా తన కలవరిలో కొట్టివేయబడును గాక. శుద్ధ హృదయం కలిగిన వారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధిద్దాం. దేవుడి ఇచ్చిన మాట దేవుడిచ్చును గాక. మనం లేచి నిలబడి మన కానుకలు సమర్పించుకుందాం. కానుకలు అయిన తర్వాత ప్రార్థన చేస్తానండి. తర్వాత పలహారం తీసుకొచ్చినట్టున్నారు, అవి పంచిపెట్టుకుందాం. మనం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. మా పాట